గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి కోర్సెస్ గురించి ఒకసారి మాట్లాడదాం. యూపీఎస్సీ పాలిటీ ఈజ్ ద ఎవరు టీచ్ చేస్తారండి? యూపీఎస్సీ పాలిటీ అండ్ యూపీఎస్సీ ఎకానమీ రెండు టీచ్ చేసేది ఎవరు? సురేష్ సార్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ నేనే టీచ్ చేస్తానండి స్వయంగా. రైట్, కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మనకుంది. దీనిలో ఏం చేస్తాం? ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, డౌట్ క్లియరెన్స్ అనేది చేస్తాం, ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చేస్తాం, డైలీ హిందూ అనాలిసిస్ ఒకటి చేస్తాం, పీడిఎఫ్స్ ఇస్తాం, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం, ఒక మెయిన్ సెషన్ అనేది వీక్లీ కండక్ట్ చేస్తాం, నా యొక్క పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ అడిగినా క్లారిఫై చేయడం అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే. ఫీజు ఎంత సార్ అంటే 5,000 కేవలం. కరెంట్ అఫైర్స్లో మిమ్మల్ని మాస్టర్స్ చేసే బాధ్యత నాది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది మళ్ళీ కోర్సు. రైట్, యూపీఎస్సీ హిస్టరీ నా టీచింగ్ స్టైల్ నచ్చినట్టయితే హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తానండి. ఒక కథల రూపంలో హిస్టరీ అనేది మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఎథిక్స్ శ్యామ్ సార్ అనేది టీచ్ చేస్తారు. యూపీఎస్సీ జోగ్రఫీ మనకి నారాయణమూర్తి సార్ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ కోర్స్ తీసుకున్నప్పటికీ అన్ని కోర్సులు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. ఒకసారి జాయిన్ అయితే జాబ్ వచ్చేంత వరకు మీరు క్లాసులు వినొచ్చు. మనకు ఒక సెపరేట్ యాప్ ఉంది. బోత్ లైవ్ సెషన్స్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఫీజు ఎంత సార్ అంటే 7,000. ఒక్క కరెంట్ అఫైర్స్కే ఫీజు మాత్రం 5,000. కరెంట్ అఫైర్స్కి ఫీజు 5,000, మిగిలిన సబ్జెక్టులన్నింటికి ఫీజు 7,000 అండి. 7,000 కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదు. కేవలం 2,000 రూపీస్ పర్ మంత్ కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 2,000 కట్టి ఏదో ఒక సబ్జెక్ట్ మీరు తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ నెలకి 2,000 చొప్పున కట్టుకోండి చక్కగా. రైట్, మీకు ఇన్స్టాల్మెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నాం. ఎప్పటి వరకు ఈ ఆఫర్ ఉంటుంది సార్ అంటే November 1 వరకు ఉంటుంది. రైట్, ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. ఓకేనా? రైట్, ఇప్పుడు ఒకసారి ఫ్లాగ్షిప్ కోర్స్ ఎటార్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఒకసారి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ చేసినటువంటి అన్ని సబ్జెక్టులు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటే 45,000. రైట్, 45,000 మొత్తం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్ అనేది ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం. అంటే పునాదుల నుంచి లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీకు తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాం. ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాం. మీకు ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తారు. మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దట్ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎస్ఏ రైటింగ్లో మీ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఎంసీక్యూ సెషన్స్ ఉంటాయి, డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటుంది, పీడిఎఫ్స్ ఉంటాయి, నోట్స్లు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్. ఒక్కసారి జాయిన్ అయితే చాలు. రైట్, మీరు ఎంతకాలం ప్రిపేర్ అవ్వాలనుకుంటే అంతకాలం మీకు బోత్ లైవ్ సెషన్స్కి దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్కి యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ఇన్ఫైనెట్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. రైట్, లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. యూపీఎస్సీ స్ట్రీమ్లో మీరు ఎక్కడైనా చూసుకోండి, మేము ఇచ్చే ఫీజు కంటే ఎవరు తక్కువ ఇవ్వరు. ఫీజు ఎంత సార్ అంటే ఓన్లీ 45,000 రూపాయలు మాత్రమే. నెలకి 5,000 చొప్పున కట్టుకోవచ్చు. 45,000 రూపాయలు ఒక్కసారి కట్టాల్సిన అవసరం లేదు. కేవలం నెలకి 5,000 చొప్పున కడుతూ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. రైట్, డైలీ టెస్టులు అనేవి ఉంటాయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్టులు ఉంటాయి, పాలిటీ టెస్టులు ఉంటాయి, హిస్టరీ టెస్టులు ఉంటాయి. ప్రతిరోజు టెస్టులు ఉంటూనే ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ మీ ప్రిపరేషన్ మధ్యలో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఐబీపీఎస్ కానీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. ఒకవేళ మీరు దానికి అనుకోండి, రైట్, ఇన్ కేసు ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం మీరు వేరే ఇన్స్టిట్యూట్కి పరిగెత్తనక్కర్లేదు. ఆ సిలబస్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనే కవర్ చేయడం అనేది జరుగుతుంది. మన ఫ్యాకల్టీయే కవర్ చేయడం అనేది జరుగుతుంది. వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా తీసుకోనక్కర్లేదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఎవ్రీథింగ్. మొత్తం అన్నీ వచ్చేస్తాయండి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి, వైజ్ డెసిషన్. ఈరోజు హిందూ అనాలిసిస్లోని ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. రైట్, మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి 20% రూరల్ స్టూడెంట్స్ ల్యాక్ బుక్స్. రైట్, దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా డిజిటల్ డివైడ్లోని COVID-19 యొక్క ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటుందో అది గవర్నెన్స్ మీద, దాంతోపాటు మన సిస్టమ్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపించింది అని చెప్పి ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగిందండి.
ఎడ్యుకేషన్ సెక్టార్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది అని చెప్పి డీటెయిల్డ్గా మాట్లాడారు. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఈ ఆర్టికల్ని ఏ డైమెన్షన్లో చదువుకోవాలి అంటే కోవిడ్-19 ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్ మీద కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది, యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, రైట్, ఏఎస్ఈఆర్ రిపోర్ట్ అంటే ఏంటి, ఎవరిస్తారు, ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారని డీటెయిల్గా తెలుసుకోవాలి. దాంతోపాటు రూరల్ ఎడ్యుకేషన్ అండ్ ఇష్యూస్, రూరల్ ఎడ్యుకేషన్లో ఇష్యూస్ ఏమున్నాయి, ఎవరు ఏ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకోవాలి. దాంతోపాటు డిజిటల్ డివైడ్, రైట్, రూరల్ పీపుల్లో ఎలా ఉంది, అర్బన్ పీపుల్లో ఎలా ఉంది, డిజిటల్ వ్యత్యాసం ఎలా అయితే ఉంది, డిజిటల్ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి, మేల్ పీపుల్కి ఎంతమంది యాక్సెస్ ఉంది, ఫీమేల్కి ఎంతమందికి యాక్సెస్ ఉంది, రైట్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని మీరు డిజిటల్ డివైడ్లో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా చదువుకోవాలి. లెర్నింగ్ లాస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్, లెర్నింగ్ లాస్ అంటే ఏంటి, వాటి తాలూకా ఇంపాక్ట్స్ ఏంటి, ఈ విధంగా మీరు చదువుకోవాలి. రైట్, ఇలా రీసెర్చ్ చేసుకొని చదువుకోవాలి. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఆర్టికల్లో ఏం చెప్పారో చూద్దాం, వినండి అమ్మ. రీసెంట్గా ఒక సర్వే అనేది రావడం అనేది జరిగింది. అది అందరికీ తెలిసినటువంటి సర్వే, ఏఎస్ఈఆర్ సర్వే, రైట్, యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఈ యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా సెప్టెంబర్లో లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఎందుకు సెప్టెంబర్లో అంటే వరుసగా కంటిన్యూస్గా 6వ నెల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ విద్యకి దూరం అవ్వడం అనేది జరిగింది. రైట్, ఈ సెప్టెంబర్లో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దీనిలో కొన్ని కీ టేక్అవేస్ ఇవ్వడం అనేది జరిగిందండి. కీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఈ ఏఎస్ఈఆర్ గురించి ముందు జాగ్రత్తగా కొద్దిగా తెలుసుకుందాం. కొద్దిగా తెలుసుకున్న తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ ఏఎస్ఈఆర్ యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ని ఎవరిస్తారండి? ఇట్ విల్ బి గివెన్ బై అన్ ఎన్జిఓ నేమ్డ్ ప్రథమ్ అనేటటువంటి ఎన్జిఓ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, గత 15 ఏళ్ళుగా, లాస్ట్ 15 ఇయర్స్గా వీళ్ళు ఈ రిపోర్ట్ని ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు ఈ శాంపుల్ సేకరించడానికి ఏ సెన్సస్ ఉపయోగిస్తారు అంటే జనాభా లెక్కలు, 2011 జనాభా లెక్కలు ఉపయోగించడం అనేది జరిగింది. ఇది ఒక నేషనల్ వైడ్ సర్వే అండి. రైట్, దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ గురించి, రైట్, రీడింగ్ ప్యాటర్న్స్ ఎలా మారుతున్నాయి, పిల్లల్లో స్కిల్స్ అనేవి ఎలా మారుతున్నాయి, రైట్, మార్కెట్కి ఉపయోగపడేటటువంటి స్కిల్స్ వాళ్ళు ఇంపార్ట్ అవుతున్నాయా లేదా, ఇలాంటి వాటి గురించి మొత్తం ఇది వీళ్ళు సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అరౌండ్ ఎడ్యుకేషన్ డొమైన్కి మొత్తం చుట్టుపక్కల ఆనుకొని ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీద వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, అయితే 2016 నుంచి వీళ్ళు యాన్యువల్గానే ప్రతి సంవత్సరం ఇచ్చే రిపోర్ట్తో పాటు కొన్ని స్పెషల్ ఇష్యూస్ మీద ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ ద్వారా వీళ్ళు కొన్ని రిపోర్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్టర్నేటివ్ ప్యాటర్న్స్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ అంటే ఏంటండి? ఆల్టర్నేటివ్ ఇయర్ సైకిల్ అంటే మనం ఏమంటాం, 2016 తర్వాత 2017 కాకుండా 2018 తర్వాత 2019 కాకుండా 2020 ఒక స్పెషల్ సర్వే అనేది చేసి ఇస్తారండి. అయితే ఇప్పుడు 2020లో చేసినటువంటి సర్వే దేని మీద చేశారు? రూరల్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఎంత యాక్సెసిబిలిటీ ఉందో చెప్పే విధంగా చేయడం అనేది జరిగింది. రూరల్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ, దాంతోపాటు కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ రూరల్ చిల్డ్రన్ మీద ఎంత ఉంది, రూరల్ చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ మీద ఎంత ఉంది అనే వాటి మీద వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. రైట్, మీ అందరికీ తెలుసు కోవిడ్-19 అనేది మనకి ఒక హెల్త్ క్రైసిస్ ఒక్కటే కాకుండా ఎకానమిక్ క్రైసిస్ కూడా తీసుకొచ్చింది. అంటే ఆరోగ్య సంక్షోభమే కాకుండా ఆర్థిక సంక్షోభం కూడా తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు సోషల్ క్రైసిస్ కూడా తీసుకొచ్చిందండి. రైట్, సామాజిక సంక్షోభం కూడా తీసుకురావడం అనేది జరిగింది. రైట్, అంటే ఇలాంటి పిల్లలు అనేవాళ్ళు విద్యకి దూరం అవ్వడం, హెల్త్కి దూరం అవ్వడం, మనకి కోవిడ్-19తో మొత్తం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బిజీగా ఉండడం వల్ల ఏమైంది, మిగిలిన వ్యాధులతో చనిపోయిన వ్యక్తులు అనే వాళ్ళు పెరిగారు, మరణాలు అనేవి పెరిగినాయి. సో సోషల్ క్రైసిస్ కూడా రావడం అనేది జరిగింది. కోవిడ్-19 జనాల జీవన చిత్రాలని కంప్లీట్గా చేంజ్ చేయడం అనేది జరిగింది. రైట్, మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాం, బిఫోర్ కోవిడ్-19, ఆఫ్టర్ కోవిడ్-19 అనే విధంగా సమాజం అనేది, అనే విధంగా సొసైటీ అనేది అయిపోవడం అనేది జరిగింది. యాంథ్రోపాలజికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మారిపోవడం అనేది జరిగింది. రైట్,
అయితే చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏఎస్ఈఆర్ రిపోర్ట్లో, యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో ఏం చెప్పారో, ఇంపార్టెంట్ టేక్అవేస్ ఏంటో చూద్దాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే అరౌండ్ 5.3% రూరల్ చిల్డ్రన్, అరౌండ్ 5.3% రూరల్ చిల్డ్రన్ అంటే 6 to 10 year ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు స్కూల్లో ఈ సంవత్సరం ఎన్రోల్ అవ్వలేదంట. స్కూల్లో ఈ సంవత్సరం అసలు ఎన్రోల్ అవ్వలేదంట, చేరలేదంట. రైట్. వేరేస్ 2018లో, ఈ సంవత్సరం అంటే ఇదేంటి 2020 ఇది కదా, 2020 కాకుండా 2018లో ఇదే రిపోర్ట్, ఇదే పర్సంటేజ్ ఎంత ఉంది అంటే కేవలం 1.8% ఉంది. సో 1.8% నుంచి ఎంత పెరిగింది, 5.3% వరకు ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. దిస్ ఈస్ ద మేజర్ షిఫ్ట్ దట్ వీ కెన్ అబ్జర్వ్ రిగార్డింగ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ COVID-19 ఆన్ ఎడ్యుకేషన్. రైట్. ఇంకా అరౌండ్ 20% ఆఫ్ రూరల్ చిల్డ్రన్, మొత్తం 20% ఆఫ్ రూరల్ చిల్డ్రన్ అనేవాళ్ళు వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అనేవి అందుబాటులో లేవు. దే డిడెంట్ హ్యావ్ యాక్సెస్ టు టెక్స్ట్ బుక్స్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు 70% ఆఫ్ రూరల్ చిల్డ్రన్ అసలు ఎటువంటి 70% ఆఫ్ రూరల్ చిల్డ్రన్ సమ్ లెర్నింగ్ యాక్టివిటీస్లోని ఏదో ఒకటి నేర్చుకున్నారంటండి. అండ్ ద రిమైనింగ్ 30% పీపుల్ ఎవరైతే ఉన్నారో డిడెంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ లెర్నింగ్ యాక్టివిటీ. రైట్. ఏది నేర్చుకోవడం కానీ, ఏది లెర్నింగ్ యాక్టివిటీలో ఒక్కసారి కూడా పార్టిసిపేట్ చేయడం కానీ జరగలేదంట. ఈ 70%లో అరౌండ్ 10% ఆఫ్ పీపుల్ ఏం చెప్పారు అంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్కి యాక్సెసిబిలిటీ ఉంది, ఆన్లైన్ లైవ్ క్లాసెస్కి వీళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు లెస్ దాన్ 36% ఆఫ్ రూరల్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెర్నింగ్ మెటీరియల్స్ స్కూల్స్ నుంచి తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ 36%లో ఆల్మోస్ట్ 75% పిల్లలు అనేవాళ్ళు టీచర్స్తో ఏ యాప్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారంటే వాట్సాప్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరిగింది. మొన్న మనం ఎడిటోరియల్లో మాట్లాడుకునేటప్పుడు మీకు బాగా గుర్తుంటే నేను ఇన్నోవేషన్ గురించి మాట్లాడాను. రైట్. ఇన్నోవేషన్, కొత్త ఆవిష్కరణలు అనేవి జనాల జీవితాలను ఎలా మారుస్తాయో నేను చెప్పడం అనేది జరిగింది. ప్రోగ్రెస్ ఇన్ సొసైటీకి ఎలా ఇంపాక్ట్ చేస్తుందో ఇన్నోవేషన్ నేను చెప్పడం అనేది జరిగింది. సో కొత్త ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ లైఫ్ని ఈజీ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, వాట్సాప్లో టీచర్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, లెర్నింగ్కి కాస్త ఇప్పుడు ఈ టెక్నాలజీ కూడా లేకపోతే, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా లేకపోయి ఉంటే పిల్లలు పూర్తిగా చదువుకు దూరం అయ్యేవాళ్ళు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే స్టేట్ వైడ్ రిపోర్ట్స్ ఏమొచ్చాయో చూద్దాం. ఈచ్ స్టేట్ ఎలా పెర్ఫామ్ చేసిందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో దుర్భరమైనటువంటి పరిస్థితి అండి. లెస్ దాన్ 35% చిల్డ్రన్ అంట వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేవని చెప్పడం అనేది ఓన్లీ లెస్ దాన్ 35% స్టూడెంట్స్కే టెక్స్ట్ బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, మిగిలిన వాళ్ళెవరికి టెక్స్ట్ బుక్స్ అనేవి అందుబాటులో లేవు అని చెప్పడం అనేది జరిగింది. ఇదే టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీ చూసుకుంటే రాజస్థాన్ మీరు చూసుకుంటే ఓన్లీ 60%, కాస్త మెరుగు, 60% స్టూడెంట్స్కే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. అదే వెస్ట్ బెంగాల్ కానీ, లేకపోతే నాగాల్యాండ్ కానీ, లేకపోతే అస్సాం కానీ, మీరు ఈ స్టేట్స్ చూసుకుంటే దే పెర్ఫార్మ్డ్ మియర్లీ వెరీ బెటర్లీ, బాగా బెటర్గా పెర్ఫామ్ చేయడం అనేది జరిగింది. మోర్ దెన్ 90% స్టూడెంట్స్కి టెక్స్ట్ బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగింది. టెక్స్ట్ బుక్స్ అనేవి పిల్లలకి చేర్చడంలో ఆంధ్రప్రదేశ్ కాస్త వెనకబడిందనే అనుకోవచ్చు మనం. రైట్. అయితే ఇంకా ఈ రిపోర్ట్లో ఇంకాస్త ఏమిచ్చారంటే 1 in every 3 children, ప్రతి 3 పిల్లల్లో ఒకరు అసలు లెర్నింగ్ యాక్టివిటీ, ఈ 7 నెలలు ఏదైతే ఉందో ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు అసలు ఏ లెర్నింగ్ యాక్టివిటీలోని పార్టిసిపేట్ చేయలేదంటండి. రైట్. 3 పిల్లలు, రైట్, 2 పిల్లలు, 2 out of 3 రూరల్ చిల్డ్రన్ వాళ్ళకి అసలు నో లెర్నింగ్ మెటీరియల్ అంట. ఎటువంటి లెర్నింగ్ మెటీరియల్ అనేది వాళ్ళకి అసలు అందుబాటులోనే లేదంట అసలు. రైట్. దాంతోపాటు ఏం చెప్పారంటే 10 మందిలో ప్రతి ఒక్క పిల్లాడు, రైట్, ఓన్లీ 10 మందిలో ఒక పిల్లాడికి మాత్రమే ఆన్లైన్ లైవ్ క్లాసెస్కి యాక్సెస్ ఉందంట. మిగిలిన 9 మందికి యాక్సెస్ అనేది లేదు. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయ్యి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దామంటే కుదరదు అని మనం అనుకోవచ్చు. దీనికి కారణం ఏమండొచ్చు సార్? రైట్.
ల్యాక్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారా? అలా అయితే కాదు. ఎందుకంటే 2018 ఏదైతే ఉందో 2018తో పోలిస్తే 2020కి స్మార్ట్ ఫోన్ వాడకం వాళ్ళ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. రైట్, 2018లో స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు ఓన్లీ 36% ఉన్నారు. బట్ ఇప్పుడు 2020లో హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 62% పీపుల్కి స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉన్నప్పటికీ ఆన్లైన్ క్లాసెస్కి వాళ్ళు అందుబాటులో లేరు అంటే, వాళ్ళకి అందుబాటులో లేవు అంటే కనెక్టివిటీ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవచ్చు, పీపుల్లో అవేర్నెస్ లేకపోవడం అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. రైట్, ఇలాంటి ఇష్యూస్ అయితే దీనిలో ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. రైట్, ఏవైతే అయితే ఇలాంటి రిపోర్ట్స్ అనేవి ఎందుకు కనెక్ట్ చేయాలి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్ అండి? సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి ఎందుకు చెయ్యాలి? రైట్, ఏఎస్ఈఆర్ లాంటి రిపోర్ట్స్ అనేవి ఎందుకు ఇవ్వాలి అని మనం మాట్లాడుకుంటే, మొదట దే ప్రొవైడ్ ఎ గ్లిమ్స్ ఇంటూ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ లాస్. ఎంతవరకు పిల్లలు చదువును కోల్పోతున్నారు, నేర్చుకునే పద్ధతిని కోల్పోతున్నారు, ముఖ్యంగా రూరల్ స్టూడెంట్స్. రైట్, దాంతోపాటు వేరియింగ్ లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ టు టెక్నాలజీ. ఎంతమంది పిల్లలకి, ఎంతమంది హౌస్ హోల్డ్స్కి టెక్నాలజీకి యాక్సెస్ ఉంది, సో దట్ రేపొద్దున్న డిజిటల్ ఎడ్యుకేషన్కి వాళ్ళు కనెక్ట్ అవ్వగలరు అనేటటువంటి ఇది కూడా ఉంది. దాంతోపాటు ఎంతమంది పిల్లలకి స్కూల్ అనేది యాక్సెస్ ఉంది, యాక్సెస్ టు స్కూల్ అండ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అండి. మనం మెటీరియల్స్ గురించి కూడా ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, వీటి యాక్సెస్ అనేది ఎంతమందికి అందుబాటులో ఉంది అని చెప్పి మనకు ఒక క్లియర్ ఐడియా రావాలంటే ఇలాంటి రిపోర్ట్స్ అనేవి రావాలి. రైట్, ఈ యాక్సెస్ టు టెక్నాలజీ, దాంతోపాటు ఈ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఇవేవైతే ఉన్నాయో ఇవి సమాజంలో డిజిటల్ డివైడ్ ఏదైతే ఉంటుందో, రైట్, డిజిటల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్ఫుటంగా ముందు పెడుతుందండి, ప్రత్యక్షంగా మనకు కనిపించేటట్టు చేస్తుంది. డిజిటల్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి సొసైటీలో అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ ఎన్రోల్మెంట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరెవరు ఎన్రోల్ అవుతున్నారు, ఎక్కడ ఎన్రోల్ అవుతున్నారు, ఈ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తే ఏం చెప్తున్నారు అంటే రిపోర్ట్లో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వైపు ముందుకెళ్లారంట. గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్స్ పెరిగాయి, ప్రైవేట్ స్కూల్స్లో తగ్గాయి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అయి ఉంటుంది సార్, ఏంటి రీజన్ అయి ఉండొచ్చు దీనికి, గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరగడానికి? రైట్, నేను ఆల్రెడీ చెప్పాను, కోవిడ్-19 అనేది ఏం చేసింది, ఎకనామిక్ క్రైసిస్ కూడా చేయడం అనేది జరిగింది. చాలామందికి ఎంప్లాయ్మెంట్ పోయింది. ఎంప్లాయ్మెంట్ పోయినటువంటి వ్యక్తులు, లేకపోతే జీతాలు తగ్గించబడినటువంటి వ్యక్తులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో అంతంత పే చేసి ఎఫోర్డ్ చేయగలరా అండి? చేయలేరు. దట్ మైట్ బి ద మేజర్ రీజన్ ఫర్ షిఫ్టింగ్ ఇంటూ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్కి ఎన్రోల్మెంట్ ప్యాటర్న్ షిఫ్ట్ అవ్వడానికి అది కూడా రీజన్ అవ్వచ్చు. దాంతోపాటు గవర్నమెంట్స్ ఏవైతే రిఫార్మ్స్ తీసుకొస్తున్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, దాంతోపాటు లెర్నింగ్ ప్యాటర్న్స్ విషయంలో కానీ, లేకపోతే ఫెసిలిటేటింగ్ న్యూ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, వీటివన్నింటి వల్ల కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఇది పెరిగుండొచ్చు, రైట్, ఎన్రోల్మెంట్ పెరిగుండొచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, బట్ లెర్నింగ్ లాస్ గురించి కూడా చాలా దీనిగా మాట్లాడొచ్చండి మనం. రైట్, మనం చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ 2021 మెయిన్స్లో మనం 2020 మెయిన్స్ నెక్స్ట్ ఇయర్ అవుతుంది కదా, దానిలోని 2021లోని కూడా మనం లెర్నింగ్ లాస్ పైన ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి సార్, కోవిడ్-19 మనుషుల ప్రాణాలే పోతాయి, పిల్లలు చదువుకోపోతే ఎంతండి అని మీరు మాట్లాడొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చదువుకోవడం వేరు, పిల్లలు ఈ ఏజ్లో చదువుకోవడం వేరు. 0 to 8 years ఏదైతే ఉంటుందో దీనిని ఎర్లీ ఇయర్స్ అంటామండి. రైట్, ది ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ ఏజ్ ఏదైతే ఉంటుందో ఈ ఏజ్లో నేర్చుకున్న విషయాలు, చూసిన విషయాలు, సమాజాన్ని గమనించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని ఒక కొత్త మనిషి, ఒక మంచి మనిషిలాగా, ఒక హ్యూమన్ లైఫ్ సైకిల్లో ఒక ఎమోషనల్, ఒక ఎన్లైటెన్ డెవలప్మెంట్ని ఈ ఏజ్లోనే వాళ్ళు చూస్తారంట. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఈ ఏజ్లోనే చూడడం అనేది జరుగుతుంది. మనిషి యొక్క షేప్ అనేది ఈ ఏజ్లోనే అవుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, వాళ్ళ తాలూకా సోషల్, మోరల్, ఎథికల్ అండ్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రోగ్రెస్ అనేది, డెవలప్మెంట్ అనేది ఈ ఏజ్లోనే ఎక్కువగా జరుగుతుందంట. ఎందుకంటే ఈ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి లెర్నింగ్ క్యాపబిలిటీస్ కాస్త ఎక్కువ ఉంటాయి. మీరు గమనిస్తే మనం ఇప్పుడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా కష్టం, కానీ చిన్నపిల్లలు కొత్త లాంగ్వేజ్ నేర్పిస్తే త్వరగా నేర్చేసుకుంటారు.
రైట్. సో ఈ లెర్నింగ్ లాస్ అనేది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించబోతుంది. మన వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, దానిలో కూడా చెప్పింది ఏంటి, ఈ లెర్నింగ్ లాస్ ఏదైతే ఉందో ఈ లెర్నింగ్ లాస్ వల్ల ఇండియా యొక్క జీడిపి ఫ్యూచర్లో చాలా తగ్గనుంది. దాంతోపాటు జీడిపి పెర్ క్యాపిటా, ప్రతి ఒక్కరి ఆదాయం ఏదైతే ఉందో దాని మీద కూడా చాలా ఇంపాక్ట్ పడనుంది. ఫ్యూచర్లో పిల్లలు వాళ్ళ జీవితకాల ఆదాయంలో లైఫ్ టైం ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానిలో చాలా మొత్తం కోల్పోతారు ఇప్పటితో పోలిస్తే, రైట్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ లెర్నింగ్ లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ రియల్లీ వెల్, రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోవే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కాల్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ టెర్రర్ సేఫ్ హ్యావెన్స్, రైట్. దీన్ని మనం దేనిలో మాట్లాడుకుంటాము, ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ఏంటి, ఏం డిస్కస్ చేశారు, ఇండియా సెంట్రల్ ఏషియా మధ్య సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కలిసి మీటింగ్ పెట్టుకున్నారన్నారు. ఆ మీటింగ్లో ఏం చేశారు, దాంతోపాటు ఇండియా అడిషనల్ 1 బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చిందన్నారు, ఎందుకు ఇచ్చింది, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ ఆర్టికల్ని మనం ఏ డైమెన్షన్లో చదువుకోవాలో చూడండి, ఏవేవి మనం రివిజన్ చేసుకోవాలో చెప్తాను. ఈ ఆర్టికల్ చదువుకునేటప్పుడు ముఖ్యంగా సెంట్రల్ ఏషియా యొక్క జాగ్రఫీ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. సెంట్రల్ ఏషియాలో ఏ నేషన్స్ ఉన్నాయి, వాటి తాలూకా బౌండరీస్ ఏంటి, రైట్, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. దాంతోపాటు ఇండియా అండ్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఏవైనా ఈ మధ్య పాడైనాయా, ఏమైనా స్ట్రెంథెన్ అయినాయా, లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్స్ ఇండియా చేపట్టిందా, వీటన్నిటిని రివిజన్ చేసుకోవాలి. దాంతోపాటు ఆఫ్ఘన్ పీస్ డీల్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘన్ పీస్ డీల్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి, రైట్. యుఎస్ తాలిబాన్ పీస్ డీల్స్ కానీ దానిలో ఇండియా యొక్క రోల్ ఏంటి, ఇండియాకు ఉపయోగం ఏంటి, వీటన్నింటినీ మీరు ఫుల్గా రీసెర్చ్ చేసి చదువుకోవాలి. దాంతోపాటు గ్లోబల్ టెర్రరిజం అండ్ ఎఫ్ఏటిఎఫ్, టెర్రరిజం అంటే ఏంటి, ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటి, దీనిలో ఉన్నటువంటి లిస్టులు ఏంటి, రీసెంట్గా గ్రే లిస్ట్లో ఉన్నటువంటి నేషన్ ఏంటి, వీటన్నిటిని మీరు మరొకసారి రివిజన్ అనేది చేసుకోవాలి. దాంతోపాటు చబహర్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది, దాని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటి, దానిలో ఇండియా యొక్క రోల్ ఏంటి, వీటన్నింటి గురించి మీరు డీటెయిల్డ్గా చదువుకోవాలి, రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్దాం. ముందు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ యొక్క జాగ్రఫీ తెలుసుకుందామా, ఏ నేషన్స్ ఉన్నాయో. 1 కజకిస్తాన్, 2 కిర్గిస్తాన్, 3 తజికిస్తాన్, 4 ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రైట్. ఈ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేషన్స్ వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ప్లస్ ఇండియా కలిపి మీటింగ్ అవ్వడం అనేది జరిగింది. ఈ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఏవైనా ప్లేసెస్ అనేవి న్యూస్లోకి వస్తే మీరు తప్పకుండా వాటి తాలూకా జాగ్రఫీ అనేది తెలుసుకోవాలండి. జాగ్రఫీ అనేది బౌండరీస్ అనేవి తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్పారు, మీటింగ్లో ఏం డిసైడ్ చేశారు అన్నీ చూద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. రీసెంట్గా 2nd మీటింగ్ ఆఫ్ ద ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ అనేది అయిందండి. ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా డైలాగ్ అనేది మీటింగ్ అనేది అవ్వడం అనేది జరిగింది. దీనిలో అందరు కంట్రీస్ కలిపి ఒక జాయింట్ రిపోర్ట్, ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అందరూ కలిసి వాళ్ళ డిమాండ్ ఏమని చెప్పారు అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ సేఫ్ హ్యావెన్స్ ఫర్ టెర్రరిజం, రైట్. టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నటువంటి, టెర్రరిజంకి సేఫ్ హ్యావెన్స్గా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో, రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా డిస్ట్రక్ట్ చేస్తాము, రైట్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు వాళ్ళ సపోర్ట్ ఎవరికి ఇస్తాము అంటే, దాంతోపాటు దే వాంట్ టు సపోర్ట్ పీస్ నెగోషియేషన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో పీస్ నెగోషియేషన్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగిందండి. ఎక్కడ, ఆఫ్ఘనిస్తాన్లో, రైట్. దాంతోపాటు దే స్ట్రాంగ్లీ కండెమ్, దేన్ని ఖండించారు అంటే టెర్రరిజం ఇన్ ఆల్ ఫార్మ్స్, ఉగ్రవాదం ఏదైతే ఉందో ఉగ్రవాదాన్ని కంప్లీట్గా మేము ఖండిస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది, రైట్. దాంతోపాటు దే రీఫార్మ్డ్ దర్ బ్యాటిల్ డిటర్మినేషన్ టు కంబ్యాట్ టెర్రరిజం ఏదైతే ఉందో దానిపైన యుద్ధాన్ని మేమందరం సిద్ధంగా ఉన్నామో, అందరం కలిసికట్టుగా టెర్రరిజం పైన పోరాడుతామని చెప్పడం అనేది జరిగింది. టెర్రరిజంతో పోరాడడం అంటే టెర్రరిస్ట్ సేఫ్ హ్యావెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్ట్రాయ్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో
వాటిని పూర్తిగా ఇది చేయాలి, న్యూట్రలైజ్ చేయాలి అని అని రీఅఫార్మ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు టెర్రరిస్ట్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్గా ఇది చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు టెర్రరిజం యొక్క ఫండింగ్ ఛానల్స్ ఉన్నాయి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఎటువైపు నుంచి ఫండింగ్ వెళ్తుందో ఆ ఫండింగ్ ఛానల్స్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తామని చెప్పడం అనేది జరిగిందండి. రైట్. దాంతోపాటు ఎవ్రీ కంట్రీ షుడ్ ఎన్ష్యూర్ ఇట్స్ టెరిటరీ ప్రతి ఒక్క కంట్రీ, ఎవ్రీ కంట్రీ షుడ్ ఎన్ష్యూర్ ఇట్స్ టెరిటరీ నాట్ యూజ్ టు లాంచ్ టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి లాంచ్ చేయడానికి ఎటువంటి కంట్రీ కూడా సపోర్ట్ చేయకూడదు. ఆ టెరిటరీ దానిలో భాగం అవ్వకూడదు. ఆ టెరిటరీ దానికి సపోర్ట్ చేయకూడదు. దేనికి? టెర్రరిజానికి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి లాంచ్ చేయడానికి అది సపోర్ట్ చేయకూడదు అని చెప్పి అందరూ కలిసి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందండి. దాంతోపాటు ఈ మీటింగ్లో ఇండియా అనేది ఏం చేసింది అంటే సుమారుగా లైన్ ఆఫ్ క్రెడిట్ $1 బిలియన్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. ఎవరి కోసం సార్? ఎందుకు $1 బిలియన్ ఇండియా అనేది ఇస్తానంది అంటే సెంట్రల్ ఏషియా ప్రాంతంలో, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయడానికి, దాంతోపాటు 2 కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనే వాటి మీద ఖర్చు పెట్టడానికి, దాంతోపాటు 3 ఎనర్జీ అనేది దాని మీద ఖర్చు పెట్టడానికి. రైట్. దాంతోపాటు హెల్త్ ఏదైతే ఉందో, ప్రజారోగ్యం ఏదైతే ఉందో, పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో దాని మీద ఖర్చు పెట్టడానికి, దాంతోపాటు ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి. రైట్. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇదైతే ఏమవుతుందండి, ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, ఇదైతే పీపుల్ టు పీపుల్ మధ్య రిలేషన్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో దట్ టెర్రరిజం అనే వాటికి స్కోప్ అనేది ఉండదు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఏమి ఇంపార్ట్ చేస్తుంది? ఎడ్యుకేషన్ అనేది మైండ్స్ని ఎంపవర్ చేస్తుంది, ఎన్లైటన్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఇలాంటి సోషల్ హజార్డ్, ఇలాంటి గ్లోబల్ మెలైస్ అన్నటువంటి టెర్రరిజం ఏదైతే ఉందో, టెర్రరిజం లాంటి యాక్టివిటీస్కి అసలు స్కోపే ఉండదు. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా తను ఇచ్చినటువంటి $1 బిలియన్ స్పెండ్ చేసుకోవచ్చు చక్కగా అని చెప్పి లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇలాంటి ఇండియా అనేది ఇలా లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం వల్ల, ఇలాంటి డైలాగ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇండియా అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి ఇంకాస్త స్ట్రెంథన్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. రిలేషన్స్ అనేవి ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ముఖ్యంగా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో ఈ మధ్య ఇండియాకి లాస్ట్ ఇయర్ నుంచి పోయింది. ఎందుకు అంటే మేజర్ రీజన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి కానీ లేకపోతే కొన్ని ఇస్లామిక్ నేషన్స్కి ఇండియా కాస్త దూరం అవ్వడం అనేది జరిగింది. బట్ ఇలాంటి డైలాగ్స్ ద్వారా, ఇలాంటి లైన్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడం ద్వారా ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కనెక్టివిటీ కానీ ప్రాజెక్ట్స్ అనేవి చేపట్టడం వల్ల ఇండియా అనేది అక్కడ పీపుల్కి దగ్గరయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కలిపి ఇండియాని అప్రిషియేట్ చేశాయండి. ఏ విషయంలో అప్రిషియేట్ చేశాయి అంటే చబహర్ ప్రాజెక్ట్ గుర్తుందా? చబహర్ ప్రాజెక్ట్ ఎక్కడండి? చబహర్ ప్రాజెక్ట్ ఇరాన్. రైట్. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజ్ చేసినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రశంసించదగ్గవి అని చెప్పి సెంట్రల్ ఏషియన్ నేషన్స్ అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. దిస్ చబహర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ చబహర్ ప్రాజెక్ట్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ లింక్ అండి, ఇంపార్టెంట్ లింక్ ఫర్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిట్వీన్ ఏ నేషన్స్? సౌత్ ఏషియన్ నేషన్స్ అండ్ సెంట్రల్ ఏషియాకి మధ్య ఒక ఇంపార్టెంట్ ఇదని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఇండియా ఏదైతే మోడర్నైజ్ చేసిందో అది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని చెప్పి చెప్పడం అనేది జరిగిందండి. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ గురించి కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. పర్ఫెక్ట్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేసీఆర్ టు లాంచ్ ధరణి పోర్టల్ టుడే. ఏంటి ధరణి పోర్టల్? దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. రైట్. దీన్ని మనం గవర్నెన్స్లో మాట్లాడుకుంటాం. రైట్. జిఎస్ పేపర్ 2లో మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. చూడండి అమ్మా, ఈ ఆర్టికల్ మనం చదువుతున్నప్పుడు ఏ డైమెన్షన్లో చదవాలి చెప్తున్నాను. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రజెంట్ ఎలా జరుగుతుందని తెలుసుకోవాలి.
దాంతోపాటు రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ ఏవైనా కావాలా, వాట్ ఆర్ ద ఇష్యూస్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. దాంతోపాటు ధరణి పోర్టల్, ఇప్పుడు లాంచ్ చేసి కేసీఆర్ గారు లాంచ్ చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గారు లాంచ్ చేస్తున్న ధరణి పోర్టల్ అంటే ఏంటి, దాని తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఇన్నోవేషన్స్, నూతన ఆవిష్కరణలు అండ్ దర్ సిగ్నిఫికెన్స్, వాటి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి ఇన్ గవర్నెన్స్, పరిపాలనలో అవి ఎలా ఉపయోగపడుతుంది, ఇన్నోవేషన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, వీటి మీద కూడా మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ని మనం ఈ డైమెన్షన్లో చదువుకోవాలి, ఈ డైమెన్షన్లో చదువుకుంటూ రివిజన్ కూడా చేసుకోవాలి. రైట్, ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ధరణి పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ని లాంచ్ చేయడం అనేది జరిగిందండి. ఈరోజే లాంచ్ చేస్తున్నారు. ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అంటే ముడుచింతల విలేజ్ ఇన్ మేడ్చల్ మల్కజ్గిరి డిస్ట్రిక్ట్. ముడుచింతల అనేటటువంటి విలేజ్ మేడ్చల్ మల్కజ్గిరి డిస్ట్రిక్ట్లో ఈయన లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ దిస్ ధరణి ప్రాజెక్ట్? యూపీఎస్సీ సిలబస్లో దీన్ని ఏ విధంగా మనం మాట్లాడుకోవచ్చో చూద్దాం. రైట్, మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ల్యాండ్ రెవెన్యూ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడంలో భాగంగా ఈ ధరణి పోర్టల్ని తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరుగుతుందండి. ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ స్ట్రీమ్ లైనింగ్ ల్యాండ్ రికార్డ్స్. ఆన్లైన్లో ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కంప్లీట్గా ఒక డిపాజిటరీ లాగా ఉంచి ల్యాండ్ రికార్డ్స్ యొక్క ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ దాంతోపాటు ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ ఆన్లైన్లోనే అరచేతిలోనే ధరణి అండి. రైట్, భూమి అంతా అరచేతిలోనే ఉండేటట్టు, భూమి గురించి సంబంధించిన విషయాలన్నింటినీ మన మొబైల్ ఫోన్తోనే యాక్సెస్ చేసుకునేటట్టు ఈ పోర్టల్ని ఇది చేయడం అనేది జరిగింది. రెవెన్యూ రిఫార్మ్స్లోని ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ తీసుకునే విధంగా కూడా ఇది తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు దీనిలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో రైట్, వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ని వాళ్ళు అదే రోజు ఏ రోజు అయితే అప్లై చేస్తారో ఆ రోజే పొందగలిగిన అవకాశం అనేది ఉంది. ల్యాండ్ డాక్యుమెంట్స్ సేమ్ డే వాళ్ళ చేతికి వస్తాయి, బెనిఫిషరీస్ చేతికి. రైట్, ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటు డిజాస్టర్ రికవరీ సైట్ ఏదైతే ఉందో దాన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేట్ ఇది చేయడం అనేది జరిగిందండి. ఇట్ వాజ్ సెటప్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ బయట ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే టు ఎన్ష్యూర్ డేటా సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి దాన్ని స్టేట్ బయటే సెటప్ చేయడం అనేది జరిగింది, దేని డిజాస్టర్ రికవరీ సైట్ని. రైట్, దీంతోపాటు కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాంతోపాటు డెడికేటెడ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏర్పాటు చేశారండి. ఎందుకంటే ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి వాటిని సాల్వ్ చేయడానికి ఆ కంట్రోల్ రూమ్ని, డెడికేటెడ్ స్టాఫ్ని స్టేట్ లెవెల్లో ఉంచడం అనేది జరిగిందని చెప్పారు. దాంతోపాటు రిజిస్ట్రేషన్స్ ఈవెన్ విత్ ద యాబ్సెన్స్ ఆఫ్ తహసీల్దార్ లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్స్ జరిగే విధంగా ఇందులో ఒక ప్రొవిజన్ చక్కగా తీసుకొచ్చారండి. చక్కగా ఒక సిస్టమ్ తీసుకురావడం అనేది జరిగింది. తహసీల్దార్ లేకపోతే రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది సార్ అంటే నయీబ్ తహసీల్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించి వాళ్ళకి ఈ పోర్టల్ మీద వాళ్ళకి ట్రైనింగ్ అనేది అప్పచెప్పి రైట్, దే కెన్ బి ట్రైన్డ్ అండ్ దే కెన్ బి గివెన్ యాక్సెస్ టు దిస్ పోర్టల్. ఈ పోర్టల్కి యాక్సెస్ ఇప్పించి రిజిస్ట్రేషన్స్ అనేవి కంటిన్యూ చేయొచ్చు ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ తహసీల్దార్ అని చెప్పడం అనేది జరిగింది. ధరణి పోర్టల్ గురించి ఇంకా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకసారి జాగ్రత్తగా వినండి అమ్మా. ధరణి పోర్టల్ గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే ఇట్ ఈస్ సింగిల్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. రైట్, ఫర్ యాక్సెసింగ్ ఆల్ రికార్డ్స్ పర్టైనింగ్ టు లాస్ ఇన్ తెలంగాణలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నింటినీ ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. సింగిల్ ప్లాట్ఫామ్ మీద యాక్సెసిబిలిటీ కల్పించడమే దీని లక్ష్యం. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఫర్ ఆల్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫంక్షన్స్. ఇది ఒక రిపాజిటరీలో యాక్ట్ చేస్తుందని చెప్పాం కదా. సో ల్యాండ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అండ్ ఫంక్షన్స్. రైట్, ఏ ఫంక్షన్స్ అండి? ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ కింద ఇట్ సర్వ్స్ బోత్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్
దాంతోపాటు ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఈ 2 ఫంక్షన్స్కి సంబంధించినటువంటి పనులు దీనిలో చేసుకోవచ్చు చక్కగా. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డెవలప్ చేయడం అనేది జరిగిందండి. రైట్. దాంతోపాటు దీన్ని ఏం చెప్పారు అంటే న్యూ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ సిస్టమ్ అని చెప్పడం అనేది జరిగిందండి. ఇంటిగ్రేటెడ్ ఎందుకన్నారో చెప్తానో జాగ్రత్తగా వినండి అమ్మా. న్యూ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ సిస్టమ్, మేనేజ్మెంట్ సిస్టమ్. అదే ఇంటిగ్రేటెడ్ అనే పదం ఎందుకు వాడారు అంటే చెప్పాను కదా, 2 ఫంక్షన్స్, బోత్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా మనం యాప్ ద్వారానే చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ దట్. దాంతోపాటు ల్యాండ్ మ్యూటేషన్ కూడా మనం యాప్ ద్వారానే చేసుకోవచ్చు. మ్యూటేషన్ అంటే ఏంటండి? ఆల్టరింగ్ లేదా చేంజ్. అంటే ఒకరి దగ్గర నుంచి, ఒకరి యాజమాన్యం నుంచి ఇంకొకరికి ఓనర్షిప్ అనేది చేంజ్ చేయడం, దాంతోపాటు ల్యాండ్కి సంబంధించినటువంటి సరిహద్దులు ఏవైతే ఉంటాయో వాటిని మార్చగలగడం, ఇలాంటి సమ్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా యాప్ ద్వారా చేసుకోవచ్చు. రైట్. బోత్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ పీపుల్ యాక్సెస్ చేసుకునే విధంగా, బోత్ అగ్రి ల్యాండ్ అండ్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ రెండింటిని యాక్సెస్ చేసుకునే విధంగా దీన్ని రూపొందించడం, అది యాప్ రూపొందించడం అనేది జరిగింది. ఈ యాప్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జిఐఎస్ సిస్టమ్ అనేది వాడుతున్నారండి. ఈ జిఐఎస్ సిస్టమ్ వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే ల్యాండ్ రికార్డ్స్ డేటా యొక్క విజువల్ రిప్రజెంటేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మీ అందరికీ జిఐఎస్ సిస్టమ్ అంటే తెలిసే అనుకుంటాను, జోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. రైట్. దీని ద్వారా ఏమవుతుంది, విజువల్గా రైతులు అనే వాళ్ళు వాళ్ళ ల్యాండ్ని కానీ బోత్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ని యాప్ ద్వారా యాక్సెస్ చేసుకొని చూడడం అనేది జరగచ్చు. వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ డేటా అనేది విజువల్ రిప్రజెంటేషన్ ద్వారా ఇది చేయడానికి జిఎస్ సిస్టమ్ జిఐఎస్ సిస్టమ్ని కూడా ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇదండి ధరణి పోర్టల్. రైట్. అయితే చూడండి అమ్మ, మీకు ఆల్రెడీ నేను ఇందాక కూడా ఫస్ట్ ఆర్టికల్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఇన్నోవేషన్ అనేది, కొత్త కొత్త ఆవిష్కరణలు అనేవి పీపుల్ యొక్క లైఫ్ని పూర్తిగా మార్చేస్తుంది. రైట్. లైఫ్ని ఈజీ చేయడం అనేది జరుగుతుంది. చూసారా, చేతుల్లో మనం ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కానీ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమైంది, ఇన్నోవేషన్ అనేది ఓన్లీ కార్పొరేట్స్కే కాకుండా గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. గవర్నెన్స్కి కూడా, పరిపాలనలో కూడా ఇన్నోవేషన్ అనేది రూపొందించడం వల్ల, టెక్నాలజీ అనేది వాడడం వల్ల పీపుల్ యొక్క లైఫ్ అనేది ఈజీ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఈ ఇన్నోవేషన్ అనేది రేపు పొద్దున సోషల్ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సమాజం యొక్క పురోగతికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మొన్న ఒక ఎడిటోరియల్లో దీని గురించి, ఇన్నోవేషన్ గురించి రావడం అనేది జరిగింది. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ రియలీ వెల్. ధరణి పోర్టల్ అంటే ఏంటి, ఏ స్టేట్లో వచ్చింది, దానివల్ల ఉపయోగం ఏంటి, దాని తాలూకు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను, ఎవరు డెవలప్ చేశారు ఏంటి అని. రైట్. పర్ఫెక్ట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇస్రో టు లాంచ్ శాటిలైట్ EOS-01 ఆన్ నవంబర్ 7. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని GS పేపర్ 3లో మాట్లాడుకుంటామండి. స్పేస్ సైన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ ఆర్టికల్ని మనం ఏ డైమెన్షన్లో చదువుకోవాలి అంటే చూడండి అమ్మా, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీ, వీటి గురించి డీటెయిల్డ్గా రైట్ రీసెర్చ్ అనేది చేయాలి. ఇండియాస్ అచీవ్మెంట్స్ ఏమున్నాయని చెప్పి ఎస్ఐస్ వచ్చే అవకాశం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో GS పేపర్ 3లో. దాంతోపాటు ఇస్రో అండ్ ఇస్రో హిస్టరీ గురించి మీకు కంప్లీట్గా తెలియాలి. దాంతోపాటు PSLV రైట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి తెలియాలి. దాంతోపాటు జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV గురించి మీకు తెలియాలి. వాటి తాలూకా అచీవ్మెంట్స్ తెలియాలి. రైట్. వాటి గురించి కంప్లీట్, వాటి తాలూకా సక్సెస్ స్టోరీస్ అనేవి మీకు తెలియాలి. దాంతోపాటు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, ఏ ఇండస్ట్రీస్లో దాన్ని ఉపయోగిస్తారని తెలియాలి. దాంతోపాటు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అంటే ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, దాని తాలూకా లక్ష్యాలు ఏంటి, గవర్నమెంట్ దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి, వీటన్నీ మీకు డీటెయిల్డ్గా తెలియాలి. రైట్. ఈ రకంగా మీరు దీన్ని రీసెర్చ్ అనేది చేయాలి. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఇండియా అనేది నవంబర్ 7న రైట్ ఆన్ నవంబర్ 7th తన
మొత్తం 10 శాటిలైట్స్ అనే దాన్ని వాటిని ఇది చేస్తుందండి, లాంచ్ చేస్తుంది. ఆ 10లో ఒకటి ఏంటి అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయినటువంటి EOS-01 అండ్ 9 ఏంటి అంటే కస్టమర్ శాటిలైట్స్ అండి. వీటిని ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అంటే ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట. శ్రీహరికోట, ఏపీ. ఈ 10 వాటిని దేని ద్వారా లాంచ్ చేస్తున్నారు అంటే ఇస్రోస్ PSLV C-49 అండి. ఈ 10 శాటిలైట్స్ని మోసుకెళ్ళేటటువంటి లాంచ్ వెహికల్ ఏంటి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-49 అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఒకటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఇంకొక మిగిలిన 9 కస్టమర్ శాటిలైట్స్. రైట్, ఈ కస్టమర్ శాటిలైట్స్ అనేవి ఎక్కడవండి, దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇస్రోస్ కమర్షియల్ అగ్రిమెంట్ విత్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. NSIL గురించి మనం లాస్ట్ ఇయర్ కూడా చాలాసార్లు చదువుకున్నాం. రైట్, NSIL ఎప్పుడండి 2019లో ఇన్కార్పొరేట్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాజ్ కంప్లీట్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రభుత్వానిదే మొత్తం, హోల్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈజ్ ఏ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మ్ అండి ఇది. రైట్, ఇది ఎందుకు ఏం చేస్తారు అంటే, ఎందుకు NSIL తీసుకురావడం అనేది జరిగింది అంటే ఇండియాలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచడానికి, స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచడానికి, దాంతోపాటు రైట్ కస్టమ్ మేడ్ శాటిలైట్స్ అనేవి తయారు చేయడానికి. ఇప్పుడు ఒక పలానా వ్యక్తి పలానా అవసరాలు కావాలనుకోండి, రైట్ శాటిలైట్ విభాగంలో, రైట్ ఏదైనా పలానా కంపెనీ ఉంది, వాళ్ళకి తగినట్టుగా ఒక అగ్రికల్చర్ కంపెనీ ఉంది, రైట్ వాళ్ళకి తగినటువంటి ఒక శాటిలైట్ సర్వీసెస్ వాళ్ళకి కావాలనుకోండి, దే కెన్ అప్రోచ్ NSIL. రైట్, కేవలం దీనికోసమనే కాకుండా, గవర్నమెంట్ దీనికోసమే కాకుండా ఒక కమర్షియల్ ఐడియా ద్వారా దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు టెక్నాలజీ అనేది, ఇస్రో యొక్క టెక్నాలజీ కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది మిగిలిన కంట్రీస్కి కానీ కంపెనీస్కి కానీ. దీనివల్ల ఏం జరుగుతుంది, రైట్ గవర్నమెంట్ కెన్ ఎర్న్ మనీ అండ్ ఎంకరేజ్ పీపుల్ టు ఇన్వెస్ట్ ఇన్ స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీస్లో ప్రైవేట్ పీపుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరగడానికి ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్, అయితే ఏమేమి లాంచ్ చేస్తున్నారమ్మా, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 01. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని అంత ఈజీగా చెప్పేస్తున్నారు సార్. ఏంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే అర్థం ఏంటి సార్ అని మీరు అడగొచ్చు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే అర్థం ఏంటంటే దే ఆర్ ద శాటిలైట్స్ ఎక్విప్డ్ విత్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అండి. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో ఎక్విప్ అయినటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. ఇవి ఏం చేస్తాయి అంటే ఎర్త్ యొక్క ఫిజికల్, కెమికల్, భౌతిక, రసాయన అండ్ బయోలాజికల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దానికి సరిపడినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతాయి. ఇప్పుడు లాంచ్ చేస్తున్నటువంటి EOS-01 ఏదైతే ఉందో అదేం చేస్తుంది సార్ అంటే ఇట్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలోని, వ్యవసాయ రంగంలోని, ఫారెస్ట్రీ, అడవులకు సంబంధించినది, దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణ, వీటికి సంబంధించినటువంటి అసిస్ట్ చేయడంలో, వీటికి సంబంధించిన హెల్ప్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది, సపోర్ట్ కోసం ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్, అందుకోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఈ మిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు చేస్తున్నటువంటి మిషన్ PSLV లాంచ్ చేస్తుందని చెప్పాం కదా, PSLV's 51st మిషన్ అండి, 51వ మిషన్. రైట్, సో మొత్తం 10 శాటిలైట్స్ అనేది దాన్ని ఇచ్చేస్తున్నారు. ఒకటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 9 కస్టమర్ శాటిలైట్స్. ఇవి దేని ద్వారా,
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇచ్చేస్తున్నారు. ఈ కస్టమర్ శాటిలైట్స్ అనేవి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కమర్షియల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇస్రో అండ్ ఎన్ఎస్ఐఎల్ అండి. రైట్, వీటి మధ్య ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ 2019లో ఇన్కార్పొరేట్ అయింది. వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా చెప్పుకున్నాం. రైట్, ఐ హోప్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే ఏంటి, దీని తాలూకా విషయాలన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంటరీ ప్యానెల్ ఆస్క్స్ ట్విట్టర్ ఫర్ ఎఫిడవిట్ ఆన్ జియో ట్యాగింగ్ గ్లిచ్ అండి. రైట్, దీన్ని మనం దేనిలో చదువుకుంటాము, గవర్నెన్స్లో చదువుకోవడం అనేది జరుగుతుంది. రైట్, జిఎస్ పేపర్ 2లో మనం దీన్ని చదువుకోవడం అనేది జరుగుతుంది. ఏంటి ఇష్యూ, దీని తాలూకా విషయం ఏంటి అని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ ఆర్టికల్ని మనం ఏ డైమెన్షన్లో చదువుకోవాలో చూద్దాం. చూడండి. రైట్, డేటా ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఇండియాలో డేటా ప్రొడక్షన్, ఇండివిజువల్స్ యొక్క ప్రజల యొక్క డేటా ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఎలా ప్రొటెక్షన్ జరుగుతుంది, ఎలా కాపాడగలుగుతున్నాం. ఇన్ఫోడమిక్ అంటే ఏంటంటే ఎక్సెసివ్ డేటా ఉండడం, మోస్ట్లీ ఫేక్ న్యూస్ అనేది ఉండడం. రైట్, దీనివల్ల మనకి ఫేక్ న్యూస్ వల్ల వీటి వల్ల ఏది ఇంపాక్ట్స్ అనేవి ఎలా పడుతున్నాయి, మిస్ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అనేవి తలెత్తున్నాయి వాటి గురించి. దాంతోపాటు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019లో తెచ్చినటువంటి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏంటి, దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఆర్టికల్ 19 భారత పౌరులకి, అధికరణ 19 భారత పౌరులకి ఇస్తున్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్రం గురించి ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి. దాంతోపాటు డేటా మిస్యూజ్, ఇండియాలో డేటా మిస్యూజ్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. మీరు ఇలా మల్టీ డైమెన్షన్లో ఒక ఆర్టికల్ని చదువుకున్నారనుకోండి, అప్పుడు మీకు కాస్త ఎక్కువ రివిజన్ అనేది అవుతుంది. దాంతోపాటు ఎక్కువ విషయాల మీద మీరు అవగాహన సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఆర్టికల్లోకి వెళ్దాం. నేను ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ని కంప్లీట్గా డీటెయిల్డ్గా మొన్న 21st డిస్కస్ చేశాను. మళ్ళీ ఒక్కసారి కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి టచ్ చేస్తాను. ఇంకా డీటెయిల్డ్గా లోతుగా కావాలంటే 21st వీడియో మీరు ఒక్కసారి చూడండి. ఈ ఆర్టికల్ని మనం ఏ డైమెన్షన్లో చదువుకోవాలి నేను ఇప్పుడే చెప్పాను కదా. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో, పీడీపీ బిల్ ఏదైతే ఉందో 2019, దీని ఆస్పెక్ట్లో చదువుకోవాలి. దీన్ని స్క్రూటినైజ్ చేయడానికి, దీనిలో ఉన్నటువంటి తప్పొప్పులు ఎంచడానికి, దీనికి సంబంధించినటువంటి సజెషన్స్ ఇవ్వడానికి ఏం చేశారు, ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం అనేది జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే మొన్నే చెప్పాను, దీనిలో ఎంతమంది సభ్యులు ఉంటారు, బోత్ లోక్సభ సభ్యులు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఇవి ఓపెన్ డోర్ మీటింగ్స్ మామూలుగా జరగవండి, బయటకు కనిపించు. మామూలుగా వాళ్ళ కమిటీ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మొత్తం సభ్యులు దీనిలో లోక్సభ నుంచి 20 మంది ఉంటారు, రాజ్యసభ నుంచి 10 మంది ఉంటారు. మొత్తం జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 30 మంది సభ్యులు ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళందరూ ఈ పీడీపీ బిల్లుకి సంబంధించి సోషల్ మీడియా జైంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ కామర్స్ జైంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. మొన్న ఫేస్బుక్ వాళ్ళని క్వశ్చన్ చేశారు, అమెజాన్ వాళ్ళని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. మొన్న న్యూస్లోకి వచ్చింది మీరు గమనిస్తే. అమెజాన్ వాళ్ళు ఏమన్నారు, మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఎస్ఎంఈస్ ఇక్కడికి రాలేరు ఇండియాకి, ఎందుకు అంటే కోవిడ్-19 వల్ల వాళ్ళ ప్రొటెక్షన్ దృష్ట్యా మేము తీసుకురాలేము అని చెప్పడం అనేది జరిగింది. దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ నెక్స్ట్ బుధవారం లోపు, రైట్, ఈ బుధవారం లోపు ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ లోపు తప్పకుండా హాజరవ్వాలని చెప్పింది అమెజాన్ వాళ్ళని. రైట్, అది మనం ఆల్రెడీ ఆర్టికల్లో చదువుకున్నాం. అయితే రీసెంట్గా వాళ్ళు నిన్నటికి నిన్న ట్విట్టర్ వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం అనేది జరిగిందండి. బిఫోర్ ఏం క్వశ్చన్ చేశారు, ఆర్టికల్లోకి న్యూస్లోకి వెళ్ళే ముందు ఒకసారి పీడీపీ బిల్ గురించి తెలుసుకుందామండి. రైట్, పర్సనల్ డేటా ప్రొడక్షన్ బిల్. ముందు డేటా అంటే ఏంటండి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్ ఆర్ ఏ నెట్వర్క్. దిస్ ఈజ్ డేటా. డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరు అంటే డేటా తీసుకునేవాడు, డేటా ఇచ్చేవాడు. ఎవరి డేటా అయితే కలెక్ట్ చేస్తున్నామో వాళ్ళని డేటా ప్రిన్సిపల్ అంటాం, అంటే ఒక ఇండివిజువల్. రైట్, డేటా ఫిడిషియరీ అంటే ఎవరు అంటే డేటాని తీసుకునేవాడు. ముఖ్యంగా కమర్షియల్ కంపెనీస్ కానీ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్స్ కోసం వాటి కోసం మన తాలూకు డేటాను తీసుకుంటాయి కదా, వాళ్ళని డేటా ఫిడిషియరీ అంటాం. దీనిలో గవర్నమెంట్ కూడా రావచ్చు, గవర్నమెంట్ కూడా మన డేటాని కలెక్ట్ చేయొచ్చు ఏదైనా పర్పస్ కోసం. డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటో చూసుకోవాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ డిస్కస్ చేశానండి, బట్ మీ అందరి కోసం మరొకసారి చెప్తున్నాను. డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డేటా అక్రాస్ ద బార్డర్స్.
అంటే ఒక దేశం నుంచి వేరే దేశానికి మనం డేటాని పంపించాం అనుకోండి, దాన్ని డేటా ట్రాన్స్ఫర్ అంటారు. డేటా లోకలైజేషన్ అంటే ఏంటి? ఏ దేశంలో సేకరించినటువంటి డేటా ఆ దేశంలోనే ఉన్నటువంటి ఆ ఫిజికల్ బౌండరీస్లోనే ఉన్నటువంటి ఒక కంప్యూటర్లో దాచామనుకోండి, ఒక ల్యాప్టాప్లో దాచామనుకోండి, రైట్, ఏమవుతుంది? దాన్ని ఏమంటాం? డేటా లోకలైజేషన్ అనడం అనేది జరుగుతుంది. ఆ కంట్రీలోనే ఉండిపోతే, రైట్. వీటన్నింటి గురించి చెప్పాం మనం. ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ ఎందుకు తీసుకొచ్చారో మాట్లాడదాం. ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇట్ సీక్స్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ డేటా ఆఫ్ ఇండివిజువల్స్. ఇండివిజువల్ డేటా యొక్క ఇండివిజువల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి, దాంతోపాటు ప్రాసెసింగ్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో ఈ తీసుకున్నటువంటి కంపెనీలు ఏం చేస్తాయి అంటే, ఫిడిషియరీస్ అని చెప్పాం కదా, వాళ్ళు రా డేటాని పీపుల్ దగ్గర కలెక్ట్ చేస్తారు. ఈ రా డేటాని కలెక్ట్ చేసి ఏం చేస్తారు అంటే ప్రాసెస్ చేస్తారండి. వాళ్ళకి తగినట్టుగా ఇన్ఫర్మేషన్ దాచుకుంటారు. ఈ రా డేటా ఎలా ఉంటుంది అంటే, సపోజు పలానా రీజియన్లో పలానా మంది పలానా వస్తువులు వాడుతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డేటా ప్రాసెసింగ్లో ఏం జరుగుతుంది అంటే, కుక్కర్ వాడేవారు ఎంతమంది, మిక్సీ వాడేవాళ్ళు ఎంతమంది, రైట్, ఏసీ వాడేవాళ్ళు ఎంతమంది, టీవీ వాడేవాళ్ళు ఎంతమంది, ఇలా దేనికి దానికట్టుగా ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని డేటా ప్రాసెసింగ్ అంటాం, రైట్. చూడండి, ఈ డేటా ప్రాసెసింగ్లో ఏవైతే తప్పులు ఏవైనా ఉన్నా దానికోసం ఒక ఫ్రేమ్వర్క్, ఎలా ప్రాసెసింగ్ చేస్తున్నారు, రైట్, ఇండివిజువల్ యొక్క ప్రైవసీకి ఏమైనా విఘాతం కలుగుతుందా అనేది చూడడం అనేది ఇది. దాంతోపాటు ఈ బిల్ ఇంకొకటి ఏం చేస్తుంది అంటే, ఒక డేటా ప్రొటెక్షన్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటుంది. ఏమనుకుంటుంది? ఒక డేటా ప్రొటెక్షన్ అథారిటీని ఇది చేయాలి, ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఇది ఉంది. ఎందుకు అంటే, ఒక వాచ్ డాగ్ అనేది ఉండాలి. వీళ్ళందరూ డేటాని ఎలా వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు అని చెప్పి తెలియడానికి ఒక డేటా ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పి దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలని ఆలోచనలో ఉన్నారు, రైట్. అయితే చూడండి అమ్మ, అయితే మనం సింపుల్గా మాట్లాడుకుంటే దీనిలో డేటాని 3 రకాలుగా ఇది చేయడం అనేది జరిగింది. ఒకటి పర్సనల్ డేటా అంటే ఏంటి అంటే, మన తాలూకా ఐడెంటిటీని చెప్పినటువంటి డేటా. అంటే ఐడెంటిటీని ఏ డేటా చెప్తుంది? మన తాలూకా నేమ్ కానీ అడ్రస్ కానీ ఇవన్నీ చెప్పేటటువంటి డేటాని ఏమంటాం? పర్సనల్ డేటా అంటాం. ఇప్పుడు సెన్సిటివ్ పర్సనల్ డేటా అండి, ఎస్పీడి అంటారు. సెన్సిటివ్ పర్సనల్ డేటా అంటే ఏంటంటే, మన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, మన తాలూకా క్యాస్ట్, కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళము, దాంతోపాటు మన తాలూకా మతం, రిలీజియన్ ఏంటి, రైట్, దాంతోపాటు మన తాలూకా బయోమెట్రిక్, దాంతోపాటు మన తాలూకా సెక్షువల్ ఓరియంటేషను, వీటన్నింటి గురించి అంటే సెక్షువల్ ఓరియంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రైట్. దానిని ఏమంటాం? సెన్సిటివ్ పర్సనల్ డేటా అంటాం. మూడవది ఏంటి అంటే క్రిటికల్ పర్సనల్ డేటా. క్రిటికల్ పర్సనల్ డేటా యొక్క డెఫినేషన్ గవర్నమెంట్ దానికి తగినట్టుగా మారుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, ఇది మిలిటరీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి డేటా, రైట్, గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ పర్సనల్ డేటా ఏదైతే ఉందో, వ్యక్తుల యొక్క పర్సనల్ డేటాని అతని తాలూకా పర్మిషన్ లేకుండా, వితౌట్ ఇండివిజువల్స్ కన్సెంట్ లేకుండా ఎవ్వరూ తీసుకునేందుకు అనుమతి లేదు, రైట్. ఓకే, నెక్స్ట్ సెన్సిటివ్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, రైట్, ఇట్ కెన్ బీ ప్రాసెస్డ్ అబ్రాడ్. అంటే డేటా ట్రాన్స్ఫర్కి ఓకే, బట్ కొన్ని కండిషన్స్ ద్వారా మాత్రమే. దాంతోపాటు డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప బయటకి ప్రాసెసింగ్కి తీసుకెళ్ళకూడదు అని చెప్పడం అనేది జరిగింది. కానీ క్రిటికల్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, ఈ క్రిటికల్ పర్సనల్ డేటా ఎక్కడ ఉండాలి? ఇండియాలో మాత్రమే ప్రాసెసింగ్ అండ్ స్టోరింగ్ చేయాలి. ప్రాసెస్ స్టోర్ ఎక్కడ చేయాలి? ఇండియాలో మాత్రమే చేయడం అనేది జరగాలి. దాంతోపాటు ఈ కమర్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ డేటా ఫిడిషరీస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ గవర్నమెంట్ ఎప్పుడు అడిగితే అప్పుడు నాన్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో దానిని ఇవ్వాలి, రైట్. నాన్ పర్సనల్ డేటాని ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు అడిగినా చూపించాలి, ఎప్పుడు అడిగినా ఇవ్వాలి, రైట్. దాంతోపాటు సోషల్ మీడియా కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఓన్ వెరిఫికేషన్ సిస్టమ్ని వాళ్ళు ఫాలో అవ్వాలండి. అంటే ఒక వ్యక్తి ఎనానిమిటీని తగ్గించాలి. ఒక వ్యక్తి ఎనానిమస్గా అకౌంట్స్ ఓపెన్ చేయడం, రైట్. దీనివల్ల ఏం జరుగుతుంది మీరు గమనిస్తే, వెరిఫికేషన్ అనేది జరగకపోవడం వల్ల ట్రోల్స్ అనేవి పెరుగుతున్నాయి, సొసైటీలో హ్యాట్రెడ్ అనేది పెరుగుతుంది బాగా. సో ఎనానిమిటీ అనేది తగ్గించాలి,
ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సమర్థవంతంగా జరగాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ అది కూడా నియమించాలని చెప్పడం అనేది జరిగింది. పెనాల్టీస్ కూడా ఇచ్చారండి. ఎంత అంటే చిన్న చిన్న తప్పిదాలకి 5 కోట్లు లేదా 2% ఆఫ్ వరల్డ్ వైడ్ టర్న్ ఓవర్, లేకపోతే పెద్ద పెద్ద తప్పిదాలకి 15 కోట్లు లేదా 4% ఆఫ్ వరల్డ్ వైడ్ టర్న్ ఓవర్ని ఫైన్గా విధించడం అనేది జరిగింది. ఎవరైనా కంపెనీలు ఇన్ కేసు ఈ డేటా ప్రొటెక్షన్ లాస్ని ఇది చేస్తే ఈ బిల్లుని తీసుకురావడం అనేది జరిగింది. ఈ బిల్లో మార్పులు చేర్పులు సజెషన్స్ స్క్రూటినైజేషన్ కోసం ఎవరు నియమించారు? ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించడం జరిగింది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ సోషల్ మీడియా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించడం అనేది మొదలైంది. ఐ హోప్ ఇక్కడి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనిలో భాగంగానే ట్విట్టర్ని పిలిచారండి. ట్విట్టర్ ఇండియా అని పిలవడం అనేది జరిగింది. రీసెంట్గా ఏం జరిగింది అంటే ఒక లైవ్ బ్రాడ్కాస్ట్లో ఏం జరిగింది అంటే మన ఇండియాలో అంతర్భాగమైనటువంటి, మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ టెరిటరీలో భాగమైనటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటండి మన ఇండియాలో ఒక యూనియన్ టెరిటరీ. ఇప్పుడు ఒకప్పుడు రాష్ట్రం ఆర్టికల్ 370 అబాలిష్ చేసిన తర్వాత గత ఆగస్టు 5న అబాలిష్ చేశారు కదా, అప్పుడు ఏమైంది? జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ అవ్వడం అనేది జరిగింది. బట్ వాళ్ళు ఏమని చూపించారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పడం, అంటే చైనా మెయిన్ ల్యాండ్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ చైనాలో అంతర్భాగము అని చెప్పి ట్విట్టర్ ఇండియా యొక్క జియో ట్యాగింగ్ ఫీచర్ ఏదైతే ఉందో అది చూపించడం అనేది జరిగిందండి. అదేంటండి మన ఇండియాలో అంతర్భాగమైనటువంటి ఒక భూభాగాన్ని చైనాలో ఎలా చూపిస్తారు అని చెప్పి ఈ కమిటీ అనేది క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరిని? ట్విట్టర్ ఇండియన్ రిప్రజెంటేటివ్, ట్విట్టర్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఇండియా బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి రిప్రజెంటేటివ్స్ని. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల అయ్యింది, మేము దాన్ని రిమూవ్ చేసేసాము, టెక్నికల్ ఇష్యూ వల్ల అలా జరిగింది అని చెప్పింది. ఈ చిన్న మాట మన ఎవరైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నచ్చలేదు. ఇట్ ఈజ్ ఇన్ఎడిక్వేట్, కరెక్ట్గా లేదు, వీళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పలేదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. బట్ ట్విట్టర్ ఇండియా అనేది తన అపాలజీస్ని తెలపడం అనేది జరిగింది ఇండియాకి. ఇండియా అండ్ ఇండియన్స్ యొక్క సెన్సిటివ్స్ మీద ఇది ప్రభావితం చూపుతుంది కాబట్టి సారీ అని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పింది అంటే ఇండియన్స్ యొక్క సెన్సిటివ్స్ మాత్రమే కాదయ్యా, సెన్సిటివిటీ మీద మాత్రమే మీరు దెబ్బ కొట్టలేదు. ఇండియా యొక్క ఇదేదైతే ఉంటుందో నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో, టెరిటోరియల్ సావరెంటీ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు దెబ్బ కొట్టడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందండి. ఇండియా యొక్క నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ టెరిటోరియల్ సావరెంటీ మీద మీరు ఉల్లంఘించారు, నిజానికి ఇది క్రైమ్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు ట్విట్టర్ అనుసరిస్తున్నటువంటి బ్యానింగ్ పాలసీ ఏదైతే ఉంటుందో, ఇంప్రాపర్ లాంగ్వేజ్ ఉన్నా, ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ట్విట్టర్ ఏం చేస్తుంది? ఫ్లాగింగ్ చేసి బ్యాన్ చేస్తుందండి. ఫ్లాగింగ్ చేసి బ్యాన్ చేస్తుంది. ఇది ఏం చెప్తుంది అంటే ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒకటి ఉంది, మాకు ఒక రాజ్యాంగం ఉంది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అంటే భారత పౌరులందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది. సో మీరు బ్యానింగ్ వల్ల ఏం చేస్తున్నారు? ఆర్టికల్ 19 వైలేట్ చేస్తున్నారు అని కూడా క్వశ్చన్లు అడిగింది. దానికి కూడా ఇండియా బ్రాంచ్ వాళ్ళు ట్విట్టర్ ఇండియా వాళ్ళు కరెక్ట్ అయిన సమాధానం చెప్పలేకపోవడం వల్ల ట్విట్టర్ యొక్క పేరెంట్ కంపెనీ, ట్విట్టర్ ఇండియా యొక్క పేరెంట్ కంపెనీ అయినటువంటి ట్విట్టర్ అమెరికా బేస్డ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఒక అఫిడవిట్ అక్కడి నుంచి కావాలి అని చెప్పడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి అని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోరడం అనేది జరిగిందండి. ఎందుకు? దానికి రీజన్ ఏం చెప్పింది? ట్విట్టర్ ఇండియన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ప్లెనేషన్స్ గివెన్ బై ద ట్విట్టర్ ఇండియా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ నాట్ అన్సాటిస్ఫాక్టరీ అండ్ ఇన్ఎడిక్వేట్, అన్సాటిస్ఫాక్టరీగా లేవు, దాంతోపాటు ఇన్ఎడిక్వేట్గా ఉన్నాయి, ఎడిక్వేట్గా లేవని చెప్పడం అనేది జరిగిందండి. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్.